లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటే ఇంకా ఎక్కువ బాగా నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఎంత ప్రసన్నమైన నరసింహస్వామి పేరు చెప్పినప్పుడు అందులో ఉపయోగం కనబడుతుంది. ఆ సింహము అనేటువంటి శబ్దానికి అగ్నిదేవుడు కూడా ఇక్కడ అలాగే ఉంటాడు. ఇక్కడ ప్రతిష్ట ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరుగుతున్నా కూడా ఆ స్వామి వారికి ఇంకా ఏదో కావాలి మనందరికి సంకల్పం కల్పిస్తూ ప్రతి 2-3 నెలలకు ఒకసారి గమనిస్తే 2-3 నెలలకు ఒకసారి హోమము కార్యక్రమం ఏదో జరుపుకుంటున్నాడు. మొదట అభిషేకాల దగ్గర వచ్చారు, హవనం చేయించున్నాడు, హోమాన్ని వర్ణయాగం చేయించున్నాడు. అది ఇప్పుడు హోమాన్ని యాగాన్ని జరిపిస్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాం, ఎవరు చెప్తున్నాం అంటే ఆయన సన్నిధిలో తీసుకున్న వాళ్ళు అటువంటి క్షేత్రంలో ఉన్నాము. అగ్నిదేవుని అక్కడ ఆవాహన చేశాం. తండ్రి మనము నరసింహస్వామికి అభిషేకం చేశాం, అమ్మవారికి అభిషేకం చేశాం, చక్కగా పూజ చేస్తున్నాం, కొబ్బరికాయలు పెట్టారు, పండు పెట్టారు, నైవేద్యం పెట్టారు, కాసేపట్లో బెల్లమన్న తీసుకుని నైవేద్యం పెట్టారు. ఏమైనా భగవంతుడు ప్రత్యక్షంగా తీసుకుంటాడా? అక్కడ పెట్టిన పదార్థాలు ఒకటిగా భగవంతుడు తింటాడా? తినడు. కేవలం ఆ జ్ఞాన రూపే అంటే మాతల రూపంలో భగవంతుడు స్వీకరిస్తాడు. దృష్టి ద్వారా ఆ జ్ఞానం ద్వారా. మరి ఎలాగైనా భగవంతుడు డైరెక్ట్ గా తింటే బాగుండు, ప్రత్యక్షంగా భగవంతుడు పెడితే బాగుండు అనిపిస్తుంది. పిల్లవా ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయికి పులిగోగు నాడు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నాన్న అదే హ్యాపీ బర్త్డే అని చెప్పి చేతి గిన్నెలో ఉంది గులాబ్ జామున్ ఇష్టం మీ అమ్మ చేసింది అని చెప్పి గులాబ్ జామున్ ప్లేట్ లో చూపిస్తే అవి గులాబ్ జామున్ అని వారికి తెలుస్తుంది. మా అమ్మ చేసింది అని తెలుస్తుంది. కానీ తినగలుగుతారు ఎక్కడ ఉండగలుగుతారు, వీడియో మాత్రం చూడగలుగుతారు. అంటే భగవంతుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి భగవంతుని కలసంలోకి ఆరాధన చేశాం. కేవలం ఆయన దృష్టాత్మ ఆయన చూస్తున్నారు, మనం చేసుకున్నటువంటి ఆయన చేస్తున్న పూజలు చూస్తున్నాడు, మనం ఇచ్చినటువంటి పుష్పం యొక్క ఆ జ్ఞానం బాధలు చూస్తున్నాడు, వెంటనే నైవేద్యం బాధలు చూస్తున్నాడు. కానీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా తినలేదు. ఎలాగే భగవంతుడికి భోజనం పెట్టాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ వచ్చారా మంచి బాగుంచారు, వెళ్ళాలని బాగుంటుందా, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలా అవుతా అది చేస్తారని అవసరం భోజనం పెట్టాలి. దేవతలు కూడా భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలి దేవతలకు భోజనం అంటే అగ్నిముఖో వై దేవా, దేవతలకందరికీ అగ్నివంతులు విష్ణువు